కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి. 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైనా రావాలి. బీఆర్ఎస్ చేసిన తప్పులు అప్పులు సరిదిద్దుతున్నాం. చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీష్ రావు అన్నింటికీ అడ్డం పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందిరమ్మ ఇండ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. సభలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదు. తమిళనాడులో రాజకీయ వైరుధ్యాలు ఉన్నా ఆ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా వారంతా ఏకమవుతారు. కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపైన రాష్ట్రంలో 17 మంది లోక్సభ, 7 రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. కష్టమో నష్టమో తప్పో ఒప్పో కేసీఆర్కి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన లీడరే. ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎంపీగా గెలిచిండు, కేంద్ర మంత్రి అయ్యిండు, తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిండు. రాష్ట్రం ఇట్లున్నది అట్లున్నది ఆగమాగం చేస్తున్నారు అని చెప్పడంతో పాటుగా మీరు చెప్తున్నారు కదా, సరే మీరు చెప్పినప్పుడు ఏం చేయాలా? ఒక నిర్మాణాత్మకమైన సలహాలు కానీ సూచనలు కానీ ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రభుత్వం వినకపోతే పబ్లిక్ చూసుకుంటారు. కేసీఆర్ బాగా చెప్తున్నాడు, ఆయన బాగా చేసిండు, ఇంతకుముందు చెప్పినా వినట్లేదని ఒకవేళ మీరు ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే ఎవరు కార్నర్ అవుతారు? కాంగ్రెసే కార్నర్ అవుతుంది కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కార్నర్ అవుతారు కదా. మరి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకుంటలేడు? బేసిక్గా వీళ్ళకి ఏంటంటే ఈగో ఒకటి, మమ్మల్ని ప్రజలు ఓడించిర్రు అన్న ఒక భయంకరమైన ఒక కోపం ప్రజల మీద ఒకటి. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే ఇదంతా కనబడుతున్నది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు బయటికి రావట్లే. కొడుకుని అల్లుడిని పురమాయించిండు, ఇప్పుడు బిడ్డను పురమాయించిండు. ఒకవేళ రేపు పొద్దున కొడుకు అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది వ్యవహారం అని. సంవత్సర కాలమైంది, మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాను మీకు మీ ఎమ్మెల్యేలంతా కలిసి కట్టబెట్టారు. ఒకవేళ మీరు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ అపోజిషన్ లీడర్ పదవి కూడా రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటా అంటే ఎవరు కాదంటారు? పదవిని వదులుకో. ఆ పదవిని మరి కొట్లాడుతున్న హరీష్ రావుకే ఇయ్యి, కేటీఆర్కే ఇవ్వు, కవిత కంటే ఎమ్మెల్సీ కదా, లేదంటే ఇంకా వేరే కౌశిక్ రెడ్డికే ఇయ్యి, ఎవరు వద్దన్నారు? అది మీ పార్టీ ఇష్టం, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ఇష్టం అది. మరి ఎందుకు రావట్లే? ఇప్పుడు 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకైనా వస్తారా అంటే నాకు తెలిసి అయితే 100% రాడు, 99.99% రాడు. ఒకవేళ మళ్ళీ ఆ పురుగు అటు ఇటు తిరిగితే మేము చెప్పలేము, కానీ రాడు నాకు తెలిసి అయితే. ఆడ కూర్చొని ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఈడ ఉన్నోళ్ళేమో రాజకీయ వ్యూహరచన చేస్తున్నాడు, కేసీఆర్ స్ట్రాటజీ ఉన్నది. ఎవరికి కావాలి మీ స్ట్రాటజీలు? మీ స్ట్రాటజీలు ఏమన్నా ఉంటే తర్వాత తన్నుకోండి. ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలకు ఏం జరగాలి అన్న దాంట్లో ప్రభుత్వాలు ప్రతిపక్షము కలిసి పనిచేయాలి. ఒకవేళ ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రతిపక్షం దూకుడుగా ముందుకు రావాలి, క్వశ్చన్ చేయాలా. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవానికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరై తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలి. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు అప్పులు సరిదిద్ది పాలనను గాడిలో పెడుతుంటే కేటీఆర్, హరీష్ రావులు చిన్నపిల్లల్లా వ్యవహరిస్తూ అడ్డుపడుతున్నారు. కేసీఆర్ వారిని ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు ప్రతినిధులతో కలిసి సీఎం ఇందిరమ్మ ఇండ్ల పథకం మొబైల్ యాప్ను, నమూనా ఇండ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఫలానా నమూనా అన్న నిబంధన లేదు. దేశంలో భారీగా ఇండ్లు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ. లోటుపాట్లకు తావు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షల చొప్పున జమ చేస్తాం. ఈ పథకానికి కేంద్ర నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. తప్పులు జరగకుండా దరఖాస్తుల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వినియోగిస్తున్నాం. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నాం. మొదటి ఏడాది సొంత స్థలమున్న వారికి ఇండ్లు ఇస్తాం. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, దళితులు, గిరిజనులు, వితంతువులు, ట్రాన్స్జెండర్లకు ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తాం. ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీల కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద ఇండ్లు కేటాయిస్తాం. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్కు చెంచులు గుర్తుకు రాలే. నేను ఇంద్రవల్లికి వెళ్ళినప్పుడు వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తే ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేశా. ఇండ్ల నిర్మాణంలో ఫలానా నమూనానే పాటించాలి అన్న నిబంధన ఏదీ లేదు. ప్రతి అంగుళాన్ని వినియోగించుకునేలా మండల కేంద్రాల్లో నమూనా ఇండ్లు నిర్మిస్తాం. లబ్ధిదారులు వారి స్తోమతకు తగ్గట్టుగా అదనపు గదులు కూడా నిర్మించుకోవచ్చు. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి.
ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఏమంటున్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కడతాం అని చెప్తా ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే బడ్జెట్లో అయితే ఆ స్థాయి కేటాయింపులు మీరు జరపలే. 3,500 అన్నది తక్కువనే, కాకపోతే వాళ్ళు 1 ఇయర్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఇండ్లు కడతామని అంటున్నారు. ప్రజలు ఆహ్వానించారు, ఓట్లు వేసారు, గెలిపించారు, ఇండ్లు ఏమని అడుగుతున్నారు. సరే వీళ్ళు యాప్ అంటున్నారు, ఇండ్లు కడతామంటున్నారు, 3,500 నియోజకవర్గానికి అంటున్నారు. ఇది కూడా చాలా తక్కువ. సరే అయినా సరే ప్రారంభించండి. ఆ 3,500 సంబంధించిన బడ్జెట్ కూడా మొన్న ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో మీరు ఆ కేటాయింపులు జరపలే. క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. ఆ అమౌంట్ని ఏ రకంగా మీరు సమకూర్చుకుంటున్నారు? అప్పులు తెస్తున్నారా? వేరే ఇతర మార్గాల ద్వారా ఏ రకంగా సమకూర్చుకుంటున్నారు? మరి బడ్జెట్లో ఎందుకు పెట్టలే? ఈ ప్రశ్నలు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా కొంత పగడ్బందీగా ప్రారంభించాలి అన్న ఒక ఆలోచన అయితే మంచిదే. కానీ క్షేత్రస్థాయిలో దీని లోటుపాట్లు ఏంటి, ఎట్లా ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అసలైన నిరుపేదలకే ఇండ్లు పోతాయా, ఇండ్లు లేని వాళ్ళకే పోతాయా అన్నది చూడాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేసారు. బాధ్యతను మళ్ళీ మంత్రుల చేతిలో వాళ్ళ చేతిలోనే పెడతారు. మళ్ళీ ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, మనోడు మీ ఓడు మా ఓడు అన్న ఒక చర్చ వచ్చినప్పుడు మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకోవడమో, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడమో ఇలాంటి ప్రయత్నం జరిగితే పెద్ద మోసం అవుతుంది. అండ్ ఇంకొకటి మేమేం చెప్తున్నామంటే ఇప్పటికే కట్టిన ఇండ్లని తక్షణమే పంచండి. ఇప్పటికే కట్టిన ఇండ్లని ఇమీడియట్గా ఆయా ప్రజలకు ఇచ్చేయండి. ఒకటి. రెండోది, గతంలో రాజీవ్ గృహకల్ప పేరుతో కట్టిన ఇండ్లని వేలం ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు జవహర్ నగర్లో దాదాపు ఒక 100లాది ఇండ్లు ఉంటాయి. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్. అది దేనికి పనికే రాదు. అది మీ గవర్నమెంట్ హయాంలో కట్టిందే. గతంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. అట్లాంటి అపార్ట్మెంట్స్ని అమ్మేస్తున్నారు. వై? ఎందుకు వేలమేయాలనుకుంటున్నారు? అవి కూడా పేదలకు ఇచ్చేయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టిరు. కేసీఆర్ 65,000 ఇండ్లు కూడా పూర్తి చేయలే. కాంగ్రెస్ సర్కార్ 2004-2014 మధ్య 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించింది. వాటిని పిట్టగూళ్ళని, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ వస్తే ఎక్కడ ఉంటారంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో కేవలం 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించి వాటిలో 65,000 మాత్రమే కంప్లీట్ చేసిండు. కానీ 9 నెలల్లో ఆయన కోసం ప్రగతి భవన్ను, వాస్తు కోసం సచివాలయాన్ని నిర్మించుకున్నాడు. గజ్వేల్, జన్వాడల్లో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ భవనాలకు, కోకాపేటలో ప్రధాన కార్యాలయానికి ఎకరాల కొద్దీ భూమిని కేటాయించుకున్నారు. ఇప్పుడు ఈ కోకాపేట భూమిని మరి రేవంత్ రెడ్డి గారు 11 ఎకరాల భూమి తీసుకున్నాడు, దాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? తీసుకున్నాడు అంటున్నాం. మరి ఆ తీసుకోవడం దాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు కదా. పోనీ ఆయనకి ఏమైనా పార్టీ ఆఫీస్ లేదా? తీసుకున్నాడంటే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే అందరికీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి. తెలంగాణ భవన్ ఉన్నది. తెలంగాణ భవన్కి కూతవేడు దూరంలో 3,000 గజాలేమో తీసుకున్నాడు. మళ్ళీ కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికే 11 ఎకరాల భూమిని తీసుకున్నాడు. దాని వాల్యూ ఇవాళ 1100 కోట్లు. మరి ఆ భూమి ఎందుకు రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవడానికి ఆలోచన చేయట్లే? మీకు ఎందుకు మనసు రావట్లే? తొడలు కొడుతున్నారు కదా. ఇదే కన్స్ట్రక్షన్లో అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా అదే భూమిలో. కేసీఆర్ సర్కార్ వదిలేసిన 35,000 ఇండ్లు పూర్తి చేసేందుకు 195 కోట్లు కేటాయించాం. మూసీ నదిలో మీరు వదిలేసిన వారికి మేము ఇండ్లు ఇస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక 6 నెలలు లోక్సభ ఎన్నికల కోడ్తోనే సరిపోయింది. తర్వాత 5 నెలల్లో మాత్రమే పాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలిగాం. ఈ 5 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చాం. వడ్డీ చెల్లించేందుకు మళ్ళీ అప్పులు చేస్తున్నాం. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. అప్పులకు మిత్తీలు కట్టేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితి. సీఎం, కేంద్ర మంత్రి, ఉద్యమకారుడిగా అనుభవం ఉందని చెప్పుకునే కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి సూచన ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరస్పరం సలహాలు, సూచనలు ఇచ్చుకునేవారు. నాటి మంచి సంప్రదాయాన్ని కొనసాగిద్దాం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ను ఎమ్మెల్యేగా హరీష్ రావు కలిశారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రులను కలిసి కొడంగల్ నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు తీసుకెళ్లా. కానీ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు కలవడానికి అనుమతి ఇవ్వలే. అయినా ఆయన సచివాలయానికి రాలే. పాలక ప్రతిపక్షాలను భారత్ పాక్ సైనికుల్లా శత్రుపక్షాలు అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. ఇప్పటికైనా ఆయనలో మానసిక పరివర్తన రావాలి. విపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తున్నాం. సచివాలయంలో 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. ప్రతిపక్ష నేత కేసీఆర్, బీజేపీ తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంఐఎం, సిపిఐ తదితర పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ను, కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కలిసి ఆహ్వానిస్తారు. ఈ ఉత్సవానికి ప్రతిపక్ష నేత వచ్చి పెద్దరికం నిలుపుకోవాలి.
7, 8, 9 తేదీల్లో సంబురాలు నిర్వహిస్తున్నాం, ప్రజలంతా పాల్గొనాలి అని సీఎం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం, మిగతా మంత్రులంతా వాళ్ళంతా పాల్గొన్నారు. సో ఇట్లా మేము కూడా అదే అంటున్నాం కదా, ముందు నుంచి చెప్తున్నాం మేము, అపోజిషన్ లీడర్ అసెంబ్లీకి రావాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వం తప్పు చేస్తుంటే గట్టిగా నిలదీయాలి. నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేసినావు, నేను 10 ఏళ్ళుగా ఏం చేయలేదు కాబట్టి ప్రజలు తిడతారేమో, వాళ్ళు మనల్ని కార్నర్ చేస్తారేమో అనుకుంటే కష్టం. ఇక నువ్వేం రాజకీయం చేస్తావు? నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నావు కదా, కొడుకు తర్వాత బిడ్డను చేయాలనుకుంటున్నావు కదా, మరి ఎట్లా సాధ్యమైంది నువ్వు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో పండుకుంటే? నీ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. చలో నెక్స్ట్, ఇది నిన్న రేవంత్ రెడ్డి చేసిన, దాంతోపాటుగా నిన్న ఈ రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాటు చేసిన సభలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. డీజిల్ ఆటోలు, బస్సులను ORR అవతలకు పంపిస్తాం, హైదరాబాదును కాలుష్యరహిత నగరంగా మారుస్తాం, 2 సంవత్సరాల్లో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు, రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంత బాగానే ఉంది. మరి ఆ డీజిల్ ఆటోలన్నింటినీ అవతలికి పంపిస్తే, మీరు నిన్ననే చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు, మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో ఆటో కార్మికులకు ఏం చేయగలుగుతామో ఆలోచించండి అని. ఆలోచించేదేముంది, ఎలక్ట్రిక్ వెహికల్ కొనియండి, తప్పేముంది. మీరు రకరకాల హామీలు ఇచ్చారు కదా, సంవత్సరానికి వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళకి పాపం ఆ ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారు కొంత మేరకు, వాస్తవం అది. మరి ఇప్పుడు వాళ్ళకి ఆ డీజిల్ ఆటోలు మరి ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపిస్తామనంటే ఎట్లా? వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళకి ఏదో ఒక కండిషన్ పెట్టి మీరు సంవత్సరం లోపు మీ వెహికల్ తీసేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలంటే కుదరదు కదా, కుదరదు. అది ఏ యాక్ట్ ఒప్పుకుంటుంది అట్లా? సో మీరు ఏం చేయాలా? వాళ్ళని బుజ్జగించో ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఇంకొక వెహికల్ ఇవ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్ కొత్తది కొనియండి. ఎలక్ట్రిక్ వెహికల్ కొత్తది కొనిచ్చి డీజిల్ వెహికల్ని మీరు తీసేసుకోండి, లేకపోతే వేరే దాని కింద అమ్మేయండి. అది మీరు అమ్ముతారా, లేకపోతే వాళ్ళని అమ్ముకోమంటారా, లేకపోతే వాళ్ళకి రాయితీ ఇస్తారా? వాళ్ళ ఆటో, డీజిల్ ఆటో దానికి ఉన్న కెపాసిటీ, దానికి ఉన్న ఆ సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మడంతో పాటుగా మిగతా అమౌంట్ మీరు చెల్లిస్తారా? ఆలోచించండి. అసలు నా పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ అంటున్నాం కానీ మరి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంత ఈజీగా అయ్యే పనేనా ఇది? ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని బయటికి వెళ్తే కాదు కదా, ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఆటోలు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. అందరూ అవే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే మరి ఛార్జింగ్ పాయింట్స్ ఏడు ఉన్నాయి మన దగ్గర? పెట్రోల్ బంకులు ఉన్నట్టు ఆ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉండాలి. పెట్రోల్ ఏమో అక్కడికి పోగానే 1 నిమిషం 2 నిమిషాల్లో పోయించుకుని వెళ్ళిపోతాం. మరి ఎలక్ట్రిక్ అంటే ఛార్జింగ్ పెట్టి నిలబడాలి, మరి వెనకాల లైన్ ఉంటుంది కదా, దీన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయగలుగుతాం? ఇవన్నీ ఆలోచించాలి. యాంత్రీకరణ, సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, చిరుధాన్యాలకు కూడా బోనస్ ఆలోచన, యాసంగిలోను సన్నాలకు బోనస్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా, మంత్రి తుమ్మల. తెలంగాణ వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలు, యాంత్రీకరణకు పెద్దపీట వేస్తామని, చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజల వంటి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహిస్తూ అన్నదాతలకు మరింత ఆదాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సేద్య రంగానికి 35% బడ్జెట్ కేటాయింపులతో 60,011 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా గురువారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడిరట. తొలి ఏడాదిలో 99% హామీలు అమలు చేశాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాం, రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పగడ్బందీగా నిర్వహించాం, సన్నధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నాం, CCI మీద ఒత్తిడి తెచ్చి సరైన ధరలకు పత్తి కొనుగోలు చేయించాం, ఇతర పంటలన్నింటినీ మద్దతు ధరలతో కొనుగోలు చేశాం. సో అన్నీ చేసినామనే అంటున్నారు, ఇక చేసేది ఏం లేదు. అయితే ఇప్పుడు 99% నెరవేర్చిన రుణమాఫీ అంటున్నారు. 2 lakhs ఎబవ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? 2 lakhs బిలో ఉండి కూడా రాని వాళ్ళని కూడా ఇంకా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మీరు 20,000 కోట్లు ఎంతో చేయడం అన్నది మంచి విషయమే, ఆహ్వానించాల్సిందే, సంతోషమే, బాగానే ఉంది. అయిన వాళ్ళు హ్యాపీ. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? అబౌవ్ 2 lakhs ఉన్న వాళ్ళది ఏం చేసిరు? వాళ్ళది పైన ఉన్న ఆ చిన్న అమౌంట్ కడితే మాఫీ చేస్తామన్నారు. ఎంతమందికి మాఫీ చేసిరు? అండ్ ఈ రైతు భరోసా అన్నది నెక్స్ట్ సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్తున్నారు. ఇగో ఎక్కడుంది ఇది? పగడ్బందీ విధానంతో గత ప్రభుత్వం పచ్చి రొట్ట విత్తనాలు మొదలు ట్రాక్టర్ల కొనుగోళ్ల వరకు అన్నింటిపైన సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళింది.
మేము పగడ్బందీగా వ్యవహరించి సమస్యలన్నింటినీ పరిష్కరించాం. దేశంలోని రికార్డు స్థాయిలో వరి సాగైంది. 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రుణాలు మాఫీ చేశాం. రైతు బంధు స్థానంలో రైతు భరోసా కింద 7,525 కోట్లు విడుదల చేశాం. ఈ పథకంలో గత సర్కార్ అక్రమాలకు పాల్పడినందున మార్పుల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. పంటల బీమాను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం. ఇతర పంటలకు కూడా ప్రోత్సాహం ఇస్తాం. వరి, పత్తి లాభదాయకమని రైతులు భావిస్తున్నారు. ఇతర పంటలను కూడా ప్రోత్సహించాలి అని భావిస్తున్నాం. చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉన్నది. ఈ పంటలకు సైతం బోనస్ ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. దీనిపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మరో లాభదాయక పంట పామాయిల్ను 10 లక్షల ఎకరాలకు పెంచాలి అన్నదే నా ఆశయం. ప్రస్తుతం 2 శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. మహబూబ్ నగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో మరో 5ని ప్రారంభిస్తాం. కూరగాయల సాగును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతున్నాం. సో ఇట్లా ఆయన 1 ఇయర్ అయిన సందర్భంగా మంత్రి మాట్లాడుతున్నాడు. సంక్రాంతి తర్వాత రైతు బంధు వేస్తారట. అంటే దాన్ని ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో పెడతారు. ఒక సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ఈ రైతు బంధుని స్టార్ట్ చేస్తారట.